నమస్కారం, రాఖీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. నరసరావుపేటలో మహిళా పసుపు దళం ర్యాలీ, మంత్రి లోకేష్ కి ధన్యవాదాలతో. సోమవారం ఉదయం 10 గంటలకు డాక్టర్ అంబేద్కర్ విగ్రహం దగ్గర నేనుంటాను, చర్చకు నువ్వు సిద్ధమా? గోపిరెడ్డికి ఎమ్మెల్యే అరవింద్ బాబు సవాల్ అభివృద్ధిపై. ఇసప్పాలెంలో ఎక్కడ చూసినా చెత్త కుప్పలే, డంపింగ్ యార్డుని తలపిస్తున్నాయి, స్థానికుల ఆందోళన. గిరిజన ప్రజల కోసం సత్రం ఏర్పాటుకు స్థలం కేటాయించాలి, కోటప్పకొండలో ఎమ్మెల్యే అరవింద్ బాబుకి వినతి. నరసరావుపేటలో టీడీపీ మహిళా కార్యకర్తలు లోకేష్కి ధన్యవాదాలు తెలుపుతూ ప్లకార్డులతో ర్యాలీ నిర్వహించారు. 2029 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీలో మహిళలకు 33% సీట్లు ప్రకటించడంపై మహిళలు హర్షం వ్యక్తం చేస్తూ స్వాగతించారు. అన్న ఎన్టీఆర్ నుండి మహిళలకు టీడీపీ పార్టీలో ప్రత్యేక స్థానం ఉందని, అన్న ఎన్టీఆర్ ఆశయాలను కొనసాగిస్తూ స్త్రీలకు ప్రత్యేక స్థానం కల్పించడంలో చంద్రబాబు, లోకేష్ ముందున్నారని చంద్రబాబుకి జేజేలు కొట్టారు. మహిళా ర్యాలీలో స్థానిక ఎమ్మెల్యే అరవింద్ బాబు, జిల్లా టీడీపీ అధ్యక్షులు జానీ పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మహిళలందరూ సంబరాలు చేసుకున్నటువంటి పరిస్థితి. ఎందుకనంటే మనకి మొన్న 2 రోజులు మనం మహానాడు చేసుకున్నాం, వర్చువల్ మహానాడు. ఇంధన లోపం వల్ల మన మోడీ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు మనం చేసుకున్నటువంటి మహానాడు, వాళ్ళు కూడా మహానాడు ఎలా చేయాలన్న దానిలో లోకేష్ గారు కూడా తను టెక్నికల్గా ముందుకు తీసుకొచ్చి 15 లక్షల మంది మహానాడులో పాల్గొనేటటువంటి చేసిన ఘనత లోకేష్ గారిది. మన తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి కూడా మహిళలకి పెద్ద పీట వేస్తున్నటువంటి పరిస్థితి. స్థానిక సంస్థల ఎన్నికలు కానివ్వండి, మహిళా విశ్వవిద్యాలయాలు కానివ్వండి, ఆర్టీసీ బస్సుల్లో కండక్టర్ల దగ్గర నుంచి అన్ని చోట్ల కూడా మహిళలకు రిజర్వేషన్ ఇస్తూ, అదేవిధంగా డ్వాక్రా గ్రూపులను కూడా ముందుకు తీసుకొచ్చి వాళ్ళ 1.5 మంది డ్వాక్రా గ్రూపుల్లో ఉన్నారు. తెలుగుదేశం పార్టీ స్థాపించినటువంటి డ్వాక్రా గ్రూపుల్లో 1.5 మంది మహిళలు తమ స్వయం శక్తి మీద బ్రతుకుతున్నటువంటి పరిస్థితి. మొన్న చూసాం మనం పార్లమెంటులో ఏమైతే బిల్లు పాస్ అవ్వలేదు, కీలుకి కాలికి కొర్రికి పెట్టి గత 30 సంవత్సరాలుగా మహిళా బిల్లు ఆగిపోతున్నటువంటి పరిస్థితి. ఈ పరిస్థితుల్లో నిన్న లోకేష్ గారు తీసుకున్నటువంటి నిర్ణయం అసాధ్యమైనది. అది నిజంగానే అసాధ్యమైన దాన్ని సాధ్యం చేయడానికి తీసుకున్నారు. ఆ నిర్ణయాన్ని మనం పార్లమెంట్లో అమలు చేసినా చెయ్యకపోయినా ఇక్కడ ఈ రాష్ట్రంలో, ఆంధ్ర రాష్ట్రంలో మహిళలకి 33% రిజర్వేషను 29 ఎన్నికల్లో మేము అమలు చేస్తామని చెప్పిన లోకేష్ గారు చెప్పటం నిజంగా అది చాలా గొప్ప విషయం, చాలా ధైర్యవంతమైన విషయం కూడా. ముందుగా నిన్న తీసుకున్న నిర్ణయం మన లోకేష్ గారికి, మన సీఎం చంద్రబాబు నాయుడు గారికి, మా మహిళలందరి తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. 33% మహిళలకి ఇవ్వడం మంచి దూరదృష్టితో ఆలోచించి, మహిళలకి తెలుగుదేశం పార్టీలోనే ఒక గౌరవం ఉంటుందని చెప్పడానికి ఒక నిదర్శనంగా మేము మహిళలందరం ముందుకు రావడం జరిగింది. మహిళ అంటే ఒక కుటుంబ భద్రత కాపాడుకోవడమే కాకుండా ఒక గ్రామాల్లో భద్రత కాపాడే శక్తి మహిళకు ఉంటుంది. అదే విధంగా నియోజకవర్గంలో కూడా కాపాడడానికి ముందుకు వస్తుంది. ఒక రాష్ట్రాన్ని కాపాడే ఓపిక కూడా మహిళకు ఉంటుందని నేను గర్వంగా చెప్పుకోదలుచుకున్నాను. నరసరావుపేట మండలంలోని ఇసుపాలెం గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్రామంలో ఎక్కడ చూసినా చెత్త కుప్పలు పేరుకుపోయి మినీ డంపింగ్ యార్డును తలపించేలా మారాయి. పారిశుద్ధ్య నిర్వహణ పూర్తిగా నిర్లక్ష్యానికి గురవడంతో దుర్వాసనలు వెదజల్లుతూ ప్రజలు అనారోగ్య భయంతో జీవిస్తున్నారు. అదేవిధంగా గ్రామంలో కుళాయి పైపులు ఏర్పాటు చేసినప్పటికీ నీటి సరఫరా లేక ప్రజలు త్రాగునీటి కోసం అవస్థలు పడుతున్నారు. కాలువలను సకాలంలో శుభ్రం చేయకపోవడంతో పిచ్చి చెట్లు పెరిగి కాలువలు పూర్తిగా పూడిపోయాయి. దీంతో మురుగునీరు నిల్వ ఉండి దోమలు విపరీతంగా పెరిగే పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి గ్రామంలో పారిశుద్ధ్య సమస్యలు, త్రాగునీటి సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఇసుపాలెం గ్రామ ప్రజలు వేడుకుంటున్నారు. నరసరావుపేట పట్టణంలో ఎస్పీ ఆదేశాల మేరకు 2వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో సిఐ ప్రభాకర్ ఆధ్వర్యంలో ఎస్ఐ యాస్టా, పోలీస్ సిబ్బంది బీసీ కాలనీలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పిల్లలపై లైంగిక వేధింపులు, సైబర్ నేరాలు, గంజాయి వంటి మత్తు పదార్థాల దుష్ప్రభావాలపై ప్రజలకు అవగాహన కల్పించారు.
అలాగే చిన్నపిల్లలు అధికంగా మొబైల్ ఫోన్లు చూడటం వల్ల కలిగే దుష్ప్రభావాల గురించి కూడా వివరించారు. తల్లిదండ్రులు పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, మొబైల్ వినియోగాన్ని నియంత్రించాలని సూచించారు. ఎలాంటి అనుమానాస్పద ఘటనలు జరిగినా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో 100 మరియు 1930కు డయల్ చేసి పోలీసుల సహాయం పొందవచ్చని తెలిపారు. మీకు ఒక ఓటీపీ వచ్చిందని చెప్పమంటున్నారు. మనం ఎక్కువలో ఏంటంటే ఆల్మోస్ట్ చదువుకునే వాళ్ళు ఎక్కువ ఉన్నాం కాబట్టి ఆ బ్యాంకుకి ఏదో వచ్చేసింది, మనకి బ్యాంకు కార్డు ఆగిపోతుందని మీకు తెలిసిన భాషలోనే చెప్తారు. మీ బ్యాంక్ కార్డుకి టైం అయిపోయింది, మీకు ఓటీపీ పంపించాము, ఆ ఓపెన్ చేసి 4 అక్షరాలు వచ్చుంటే వాళ్ళే చెప్తారు ఎలా చెప్పాలి, ఎలా ఓపెన్ చేయాలని కూడా. అది తెలియక కానీ పొరపాటున ఎవరైనా కానీ ఆ ఓటీపీ కానీ చెప్తే మీ ఫోన్ అంతా కూడా వాళ్ళ హ్యాండ్లోకి వెళ్ళిపోతుంది. మీ అకౌంట్లో ఉన్న డబ్బులు ఒక గంట కూడా కాదు, 5 నిమిషాల్లో ఆ అకౌంట్లో డబ్బులన్నీ కూడా మిస్యూజ్ అవుతాయి. దయచేసి అందరూ ఫోన్స్ వాడేటప్పుడు మీకు ఏదైనా బ్యాంక్ నుంచి వచ్చాయి అని అంటే డైరెక్ట్ దగ్గరే బ్యాంక్ మనకు 100 మీటర్లు 200 మీటర్ల దూరంలోనే ఉంటుంది ఈ బ్యాంకు. మేము వెళ్ళి బ్యాంకుకి వెళ్ళి బ్యాంక్ మేనేజర్తో వెళ్ళి కన్సల్ట్ అయ్యి మేము చూసుకుంటామండి అని చెప్పండి. దయచేసి మీరు ఫోన్లో వాళ్ళు ఎవరు అడిగినా కానీ ఫోన్లో చేయొద్దు. ఫోన్ ట్రాన్సాక్షన్స్ మనకేమి కోట్లలో ఉండదు కాబట్టి బాగా తొందరగా చీట్ అవుతాము, మోసపోతాము. ఎవరో చెప్పేశారని కంగారుగా వెళ్ళిపోయి. 2, మీ పిల్లలు ఎక్కడన్నా చదువుకుంటూ ఉంటారు, ఆ చదువుకున్న దగ్గర మీ పిల్లల మీద కేసులు కట్టాము, డిజిటల్ అరెస్ట్ అని కొత్తగా పెట్టారు, వస్తున్నాయి ఇవి. అక్కడ మీ పిల్లల్ని అరెస్ట్ చేసాము, మీ పిల్లలు ఒక క్రైమ్లో ఇన్వాల్వ్ అయ్యారు అని చెప్పి డైరెక్ట్ పేరెంట్స్కి ఫోన్ చేసి మీరు ఇంత డబ్బులు కట్టాలి, లేకపోతే మీ కొడుకు నేను అరెస్ట్ చేస్తాము, లేదా మీ పాపను అరెస్ట్ చేస్తాము, మీ పాప కొడుకు పలానా దగ్గర చదువుకుంటున్నారు అంటే చదువుకుంటుంది వాస్తవము, ఏదో చేశారని చెప్పి ఆ కంగారులో తల్లిదండ్రులు ఈ డబ్బులు ఎత్తి వాళ్ళకి వేయడం జరుగుతుంది. సో దయచేసి అలాంటి ఏదన్నా వస్తే దయచేసి పోలీసులకి వెంటనే తెలియపరచండి, ఓకేనా? 2, 3వది ఆ ఓటీపీలు వచ్చినప్పుడు ఓటీపీని మనము వాళ్ళకి చెప్పేస్తున్నాం. ఓటీపీ చెప్పడం డబ్బులు పోతున్నాయి. ఆ డబ్బులు పోవడం వల్ల వెంటనే మీకు ఏదైనా తెలియకపోతే 1930 1930 నెంబరు 1930 ఈ నెంబర్కి వెంటనే ఫోన్ చేసి నా ఫోన్లో డబ్బులు పోయినాయి అని చెప్పేస్తే వాళ్ళు వెంటనే మీది ఏదైతే అకౌంట్ ఉందో డబ్బులు పోయిన అకౌంట్ని హోల్డ్ చేస్తారు. అది ఏంది, తొందరగా మీరు ఆ నెంబర్కి ఫోన్ చేసి ఇలా డబ్బులు పోయినాయి అని చెప్తే పోలీస్ స్టేషన్కి మళ్ళీ వచ్చేసినా లేట్ అవుతుంది, ఇక్కడి నుంచి ఆడ రావడం లేట్ అవుతుంది. కాబట్టి ఆ 1930 ఈ నెంబర్ని అందరూ సేవ్ చేసి పెట్టుకోండి. టోల్ ఫ్రీ నెంబర్ ఇది. ఈ నెంబర్కి ఫోన్ చేస్తే ఖచ్చితంగా మీ డబ్బుల్ని హోల్డ్ చేసి పెడతారు. దయచేసి పిల్లలు సమ్మర్ వచ్చింది, చాలామంది పిల్లలు చెరువులకు వెళ్తున్నారు, ఈతలకు వెళ్తున్నారు, సరదాగా చనిపోతూ ఉన్నారు పిల్లలు. దయచేసి పిల్లలు ఏం చేస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఫోన్లు చూస్తున్నారా? దయచేసి పేరెంట్స్గా మన బాధ్యత పట్టించుకోకపోతే వాళ్ళు ఖచ్చితంగా చెడు మార్గాలు పట్టే అలవాటు ఉంది. దయచేసి మీరు మా పోలీస్ స్టేషన్కి కానీ, మీ మహిళా పోలీసు కానీ, లేదంటే ఇక్కడ ఉన్నటువంటి సెక్రటరియట్ ద్వారా కానీ మాకు తెలియజేస్తే మీ వివరాలన్నీ గోప్యంగా ఉంచుతాము. మళ్ళీ ఇక్కడ అలాంటివి చెడు వ్యసనాలకు చేయకుండా చేస్తాను, నా వంతు ప్రయత్నం చేస్తాను. గోనెపూడి గ్రామంలో ఎస్సీ కాలనీలో ఎన్టీఆర్ 103వ జయంతి సందర్భంగా కేక్ కట్ చేసి జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. గోనెపూడి తెలుగుదేశం నాయకులు, అభిమానులు, కార్యకర్తలు జాలాది రామకోటేశ్వరరావు, ఇండ్లమూరి శివప్రసాద్, ఇండ్లమూరి శ్రీహరి, కంటూ సాంబ, మేకల అప్పారావు, జక్కా కృష్ణంరాజు, టీడీపీ గ్రామ ప్రెసిడెంట్ సుంకర రామయ్య, రాయి వెంకట్రావు, కొయ్యలమూడి యేసురత్నం, కొచ్చెర్ల శ్రీనివాస్ ఆధ్వర్యంలో జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. నరసరావుపేట టీడీపీ ఆఫీసులో ఎమ్మెల్యే అరవిందబాబు, టీడీపీ జిల్లా అధ్యక్షుడు జానీ సైదా మీడియా సమావేశం నిర్వహించారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో జరిగిన అభివృద్ధి, కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఈ 2 ఏళ్లలో జరిగిన అభివృద్ధిపై బహిరంగంగా చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని ఎమ్మెల్యే అరవిందబాబు తెలిపారు. ఈ బహిరంగ చర్చకు తాను సిద్ధంగా ఉన్నానని గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి నువ్వు సిద్ధమేనా అని సవాల్ విసిరారు. నరసరావుపేట నడి సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద బహిరంగ చర్చకు రావాలని, సోమవారం ఉదయం 10 గంటలకు రెడీగా ఉంటాను, ఊరికే విమర్శలు చేయడం కాకుండా దమ్ము ధైర్యం ఉంటే విధానపరమైన చర్చకు రావాలని గోపిరెడ్డికి ఎమ్మెల్యే సవాల్ విసిరారు. నరసరావుపేట నియోజకవర్గంలో 100 కోట్లతో అభివృద్ధి పనులు చేశామని కళ్ళుండి చూడగలిగే వారికి, చెవులుండి వినవలే వారికి అర్థమవుతుందన్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, మహిళలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి నిన్న జరిగిన 44వ మహానాడు ఘన విజయం సాధించినందుకు మా అక్క చెల్లెళ్ళందరికీ, మా అన్నదమ్ములకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఏ కార్యక్రమాన్ని పెట్టినా విజయవంతం చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తీసుకుంటారు, అదేవిధంగా మహిళలు తీసుకుంటారు. కాబట్టి మరి ఉమ్మడి కుటుంబం ఏర్పడిన తర్వాత మన ప్రీతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, మరి పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత అన్ని సంక్షేమ కార్యక్రమాలు కూడా మేమన్నీ కూడా అమలు చేయడం జరిగింది. ఎక్కడ కూడా వెనకడుగు వేసింది లేదు. అదే విధంగా సంక్షేమ కార్యక్రమాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు కూడా అన్ని కూడా శరవేగంతో తీసుకెళ్తా ఉన్నాం.
ఇవాళ కళ్ళున్న వాళ్ళు ఎవరైనా చూస్తే అమరావతి రాజధాని ఏ విధంగా అభివృద్ధి చేస్తున్నాము, సీడ్ యాక్సిస్ రోడ్లు కానీ, కనెక్టింగ్ రోడ్లు కానీ, అమరావతి దగ్గర నుంచి హైదరాబాద్ దాకా, తెలంగాణ దాకా, అదేవిధంగా కర్ణాటక దాకా, మద్రాసు దాకా, అన్ని విధాల ఒరిస్సా దాకా, మహారాష్ట్ర దాకా అన్ని రోడ్డు యాక్సిస్ రోడ్లు అన్ని కూడా వేస్తా ఉన్నాం. ఈ విధంగా ఎప్పుడన్నా గడిచిన వైసీపీ ప్రభుత్వంలో ఎక్కడన్నా అమరావతి రాజధానిని అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేశారా? లేదు. 3 రాజధానులను అని 3 మొక్కలు ఆట ఆడటం జరిగింది. ఎక్కడ కూడా అభివృద్ధి పదంగా ముందుకెళ్లకుండా ఏదో విధంగా తప్పించుకుంటూ ఈ విధంగా మీరు ప్రయాణం చేశారు. 5 ఏళ్ళు గడిచిపోయింది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక విజనరీ లీడర్ గా ఆయన మరి పవన్ కళ్యాణ్ పట్టుదలతోటి, నారా లోకేష్ బాబు గారి ఆలోచనతోటి ఇవాళ అమరావతి రాజధాని చక్కగా నిర్మించుకుంటున్నాము. పోలవరాన్ని పూర్తి చేసుకుంటున్నాము. మరి ఎక్కడ చూసినా గానీ మరి వైజాగ్ లో కూడా క్వాంటమ్ వ్యాలీ గానీ, గూగుల్ క్లౌడ్ గానీ, ఆర్టీజీఎస్ గానీ ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకుని మనం అభివృద్ధి పరంగా ముందుకెళ్తూ ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని కూడా మరి ఒక కార్యాలయాన్ని మనం శంకుస్థాపన చేయడం జరిగింది. అదేవిధంగా ప్రతి అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ లో కూడా మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద మేము ట్రైనింగ్ పెట్టాం. నర్సరావుపేటకి సిఎస్ఆర్ ఫండ్ ద్వారా ₹1,00,00,000 వస్తే ఇవన్నీ కూడా ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్, బీటెక్ వాళ్ళకి కానీ వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడానికి స్కిల్ డెవలప్మెంట్ లో వీటిని ₹1,00,00,000 శాంక్షన్ చేయడం జరిగింది. నర్సరావుపేట మున్సిపాలిటీలో మరి గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు 10 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఎక్కడైనా అభివృద్ధి చేసినా ఒకసారి వచ్చి చూపించమని చాలు. అభివృద్ధి అంటే తెలుగుదేశం పార్టీ. ఇవాళ అరవింద్ బాబు ఎమ్మెల్యే అయిన తర్వాత నర్సరావుపేటలోనే మరి 4 హై లెవెల్ బ్రిడ్జ్లు కట్టాము. అదేవిధంగా సైడ్ డ్రైన్స్ కానీ, కాలువలు కానీ, రోడ్లు కానీ, సీసీ రోడ్లు ఇవన్నీ కూడా దాదాపు ₹100 కోట్లతో మేము వర్కులు చేయడం జరిగింది. కేంద్రీయ విద్యాలయం తీసుకురావడం జరిగింది. ముస్లిం మైనార్టీ బాలబాలికల హాస్టల్స్ కానీ, ఐటీఐ కాలేజీ కానీ, రెసిడెన్షియల్ కాలేజీ అట్ పెద్దరగపాలెం ఇవన్నీ కూడా మేము దగ్గరుండి ₹25 కోట్ల మంజూరు చేసి వాటిని డెవలప్ చేస్తా ఉన్నాం. నిజంగా కళ్ళుండి, చెవులుండి విన్నా, చూసినా కానీ మేము ఏదైతే అభివృద్ధి చేసామో అది తెలుస్తాయి మీకు. మీ టైంలో ఇవన్నీ కూడా అభివృద్ధి పరంగా మీరు ముందుకు తీసుకెళ్ళలేకపోయారు. ఇవాళ మేము అభివృద్ధి చేస్తా ఉన్నాము. వైసీపీ ప్రభుత్వం కావచ్చు, వైసీపీ పార్టీ కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు కావచ్చు, ఒకసారి మీరు ఆలోచన చేయండి. మేమైతే తెలుగుదేశం పార్టీ తరఫున నర్సరావుపేట అరవింద్ బాబు ఎమ్మెల్యేగా దేనికి వెనకడుగు వేసేవాడు కాదు, ధైర్యంగా ముందుకెళ్తాడు. చర్చకి కనుక మీరు సిద్ధమైతే అంబేద్కర్ సెంటర్ లోనే నడి బొడ్డున మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, నేను పక్కనే కూర్చుంటాము. ధైర్యం ఉంటే, దమ్ము ఉంటే రమ్మని నేను గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డికి ఆహ్వానం పలుకుతా ఉన్నాను. గత 2 రోజులుగా ఎంతో కష్టపడి వర్చువల్ విధానంలో మహానాడు కార్యక్రమంలో పాల్గొన్న నర్సరావుపేట పార్లమెంట్ పరిధిలోని 7 నియోజకవర్గాల ఇన్ఛార్జీలకు, అలాగే తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు మొత్తానికి ముందుగా నా అభినందనలు. ఎందుకంటే నర్సరావుపేట పార్లమెంట్ స్థానాన్ని రాష్ట్రంలోనే 3వ స్థానంలో నిలిపినందుకు మీ అందరి కృషి ఎంతో ఉంది. దీంట్లో మీరందరూ ఎంతో అకుంఠిత దీక్షతో సుమారుగా పార్లమెంట్ పరిధిలో ఉన్న 76 క్లస్టర్స్ లో ఎక్కడ ఎటువంటి లోపాలు లేకుండా అధిక సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు పాల్గొని రాష్ట్రంలోనే 3వ స్థానంలో నర్సరావుపేట పార్లమెంట్ వచ్చినందుకు పాటుపడిన మీ అందరికీ మరలా ఇంకోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు మహానాడుని జగన్ని తిట్టడానికే పెట్టారా అన్నట్టుగా. మహానాడుని జగన్ని తిట్టడానికే పెట్టింది మేము కాదు. మహానాడు జరిగే రోజుల్లో ఈ 2 సంవత్సరాలు మొత్తం ఎక్కడో బెంగళూరు, ఇంగ్లాండ్ పర్యటనలు తిరుగుతా మహానాడు కార్యక్రమం జరుగుతున్నప్పుడు వాంటెడ్లీ మీరు కావాలని మీ రాష్ట్రంలో ఉన్న మీ పార్టీ నాయకులు మొత్తాన్ని ఏదో ఉద్ధరించినట్టుగా మీ కార్యాలయం పిలిపించి ఆ 2 రోజుల్లోనే ఏదో మీరు ఒక సమావేశం ఏర్పాటు చేసి డైవర్ట్ పాలిటిక్స్ చేయడానికి ప్రయత్నించింది మీరు. మహానాడు కార్యక్రమం అనేది గత 44 సంవత్సరాల నుంచి మే 26, 27, 28 తారీఖుల్లోనే జరిగింది. జిల్లాలో ఓటరు జాబితాలను పారదర్శకంగా, దోషాలు లేకుండా సవరించడానికి చేపట్టిన ప్రక్రియని జిల్లాలోని వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించాలని జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ సంజనా సింహ విజ్ఞప్తి చేశారు. స్థానిక కలెక్టరేట్లోని శుక్రవారం స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్పై రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఇన్ఛార్జి కలెక్టర్ సమీక్షించారు. రాష్ట్రంలో పేరుగాంచిన ప్రఖ్యాత శైవ క్షేత్రమైన కోటప్పకొండలో గిరిజన ప్రజల కోసం సత్రం ఏర్పాటుకు స్థలం కేటాయించాలని శుక్రవారం ఎమ్మెల్యే గ్రీవెన్స్లో గిరిజన సిపిఐ నాయకులు ఎమ్మెల్యే చదల్వాడ అరవింద్ బాబుకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ మహాశివరాత్రి, తొలి ఏకాదశితో పాటు పలు పండుగ పర్వదినాలకు మహా అన్నదాన కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు సత్రానికి స్థలం కేటాయించాలని ఎమ్మెల్యే అరవింద్ బాబుకి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి కాసా రాంబాబు, గిరిజన సమాఖ్య రాష్ట్ర సహాయ కార్యదర్శి బి శ్రీను నాయక్,
అఖిల భారత యువజన సమాఖ్య పల్నాడు జిల్లా అధ్యక్షులు మహంకాళి సుబ్బారావు, పలువురు నాయకులు పాల్గొన్నారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి టీవీ9 రిపోర్టర్ శ్రీనాథ్ నాయక్ గుండెపోటుతో మరణించారు. మొన్న మధ్యాహ్నం గ్యాస్ ట్రబుల్తో ఇబ్బంది పడిన శ్రీనాథ్ ఆర్ఎంపీ వైద్య చికిత్స చేయించుకున్నారు. సాయంత్రం తోటి మీడియా మిత్రుడు ఫోన్ చేసి ఆరోగ్యం గురించి వాకబు చేస్తుండగానే ఫోన్ మాట్లాడుతున్న శ్రీనాథ్ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే ఆసుపత్రికి తీసుకువెళ్లగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు చెప్పారు. శ్రీనాథ్కి భార్య, 3 ఆడపిల్లలు ఉన్నారు. గత 20 సంవత్సరాలుగా మీడియాలో పనిచేస్తున్న శ్రీనాథ్ మరణవార్త తెలుసుకొని ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ, కోడెల శివరాం, జనసేన జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు, టీవీ9 జిల్లా రిపోర్టర్ నాగరాజుతో పాటు టీవీ9 ప్రసాద్, ఉమ్మడి గుంటూరు జిల్లా రిపోర్టర్లు తదితరులు ఆయన భౌతిక కాయానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. చిన్న వయసులో శ్రీనాథ్కి ఇలా జరగటం ఆ ప్రాంతమంతా విషాద ఛాయలు అలుముకున్నాయి. 10వ తరగతి చదువుతున్న పెద్ద కూతురు చితికి నిప్పు పెట్టడం అందరినీ కన్నీరు పెట్టించింది. నరసరావుపేట శాసనసభ్యులు వారి కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక పీజీఆర్ఎస్ నందు ప్రజా సమస్యలు పరిష్కరిస్తూ ప్రజల వద్ద నుండి అర్జీలను ఎమ్మెల్యే అరవింద్ బాబు స్వీకరించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. నరసరావుపేటలో మహిళా పసుపు దళం ర్యాలీ, మంత్రి లోకేష్కి ధన్యవాదాలతో. సోమవారం ఉదయం 10 గంటలకు డాక్టర్ అంబేద్కర్ విగ్రహం దగ్గర నేనుంటాను, చర్చకు నువ్వు సిద్ధమా? గోపిరెడ్డికి ఎమ్మెల్యే అరవింద్ బాబు సవాల్ అభివృద్ధిపై. ఇసపాలెంలో ఎక్కడ చూసినా చెత్త కుప్పలే, డంపింగ్ యార్డుని తలపిస్తున్నాయి, స్థానికుల ఆందోళన. గిరిజన ప్రజల కోసం సత్రం ఏర్పాటుకు స్థలం కేటాయించాలి, కోటప్పకొండలో ఎమ్మెల్యే అరవింద్ బాబుకి వినతి. వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.